శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ త్రింశోధ్యాయ సతీ దేహత్యాగము. నారద ఉవాచ మౌనీభూత యదా సాసీత్ సతీ శంకర వల్లభ చరిత్రం కిమభూత్తత్ర విధే తద్వచ చాదరాత్. నారదుడిట్లు పలికెను, శంకరుని పత్నియుగా సతీ మౌనమును వహించిన పిదప అతట జరిగిన వృత్తాంతమీయది. బ్రహ్మ దానిని ఆదరముతో చెప్పుము. బ్రహ్మ ఉవాచ మౌనీభూత సతీదేవి స్మృత్వా స్వపతిమాదరాత్ క్షితా ఉదీచ్యాం సహసా నిశసాద ప్రశాంతధీః జలమాఖ్యమ్య విధివత్ సంవృత వాససా శుచిః దృచ్ నిమీల్య పతితం స్మృత్వా యోగమార్గం సమావిశత్ కృత్వా సమానావనితే ప్రాణాపానౌ సితాననా ఉత్థాప్యోదాన మదచ యత్నాత్సా నాభిచక్రతః హృదిస్థాప్యోరసి ధియా స్థితం కంఠాద్భ్రువో సతి అనిందితానయన్మధ్యం శంకర ప్రాణవల్లభ. బ్రహ్మ ఇట్లు పలికెను, సతీదేవి మౌనమును వహించి ప్రసన్నమగు మనస్సు గలదై తన భర్తను ఆదరముతో స్మరించి వెంటనే ఉత్తర దిక్కునందు నేలపై కూర్చుండెను. ఆమె యథావిధిగా జలముతో ఆచమనము చేసి వస్త్రముతో కప్పుకొని శుచి అయి కన్నులను మూసుకొని భర్తను స్మరించి యోగ మార్గమును ప్రవేశించెను. స్వచ్ఛమగు ముఖము గల ఆ సతి ప్రాణాపానములను వాయువులను సమానములుగా చేసి తరువాత ఉదానమును నాభిచక్రము నుండి ప్రయత్నపూర్వకముగా ఉత్తాపనము చేసెను. శంకరునకు ప్రాణముల కంటే ప్రియురాలు దోష విహీనయగు సతీదేవి ఉదానమును బుద్ధితో సహా హృదయమునందు వక్షస్థలమును స్థానమునందుంచి తరువాత కంఠమార్గము గుండా కనుబొమల మధ్యలోనికి తీసుకుని వెళ్ళెను. ఏవం స్వదేహం సహసా దక్ష కోపా జిహాసతి చక్రే గాత్రే వాయుశుచిధారణం యోగమార్గతః తతస్వ భర్తుశ్చరణం చింతయంతి నచాపరం అపశ్యత్స్యా సతీ తత్ర యోగమార్గ నివిష్టదీః హతకల్మష తద్దేహః ప్రాపతచ్చ తదగ్నినా భస్మసాద భవత్సద్యో మునిశ్రేష్ఠ తదిచ్చయా తత్పశ్యతాం చఖే భూమౌ వాద్యో భూత్సు మహాంస్తదా హాహేతి సోద్భుతశ్చిత్ర సురాదీనాం భయావహ. ఆమె ఈ తీరున దక్షుని ఎందరి కోపం వలన తన దేహమును త్యజించగోరినదై వెంటనే యోగ మార్గమును అనుసరించి దేహమునందు వాయువును అగ్నిని ధరించెను. అప్పుడు యోగ మార్గమునందు లగ్నమైన మనస్సు గల ఆ సతి తన భర్త యొక్క పాదములను ధ్యానిస్తూ ఇతరము దేనిని చూడలేదు. ఓ మహర్షి, వెంటనే కల్మషములు తొలగిపోయి ఆమె దేహము ఆమె కోర్కకు అనుగుణముగా ఆ అగ్నిచే భస్మము చేయబడి క్రిందబడెను. భూమి యందు ఆకాశమునందు గల దేవతలు మొదలగు వారు ఆ దృశ్యమును చూచి భయమును కలిగించే మిక్కిలి పెద్ద హాహాకారమును చేసిరి. ఆ దృశ్యము అద్భుతముగను చిత్రముగను ఉండెను. హం ప్రియా పరాం శంభోర్దేవి దైవతమస్య హి అహాదసు సతీతేన సుదుష్టేన ప్రకోపిత అహో త్వనాత్మ్యం సుమహదస్య దక్షస్య పశ్యత చరాచరం ప్రజాయస్య యత్పుత్రస్య ప్రజాపతేః అహోజ్య విమనాభూత్స సతీదేవి మనస్విని వృషధ్వజ ప్రియాభీక్ష్ణం మానయోగ్య సతాం సదా సోయం దుర్మర్ష హృదయో బ్రహ్మదృక్స ప్రజాపతి మహతీమపకీర్తిం హి ప్రాప్స్యతి త్వఖిలే భవే. అయ్యో, శంభునకు సతీదేవి మిక్కిలి ప్రియురాలు. ఆయన ఆమెను దైవమును వలె ప్రేమించెను. ఆమె మిక్కిలి దుష్టుడగు ఆ దక్షునిచే అవమానింపబడి ఆ కోపముతో ప్రాణములను వీడెను. ఆశ్చర్యము! చరాచర ప్రపంచము సంతానముగా గలవాడు బ్రహ్మగారి కుమారుడు ఆ దక్షుని అతిశయించిన దుష్టత్వమును పరికించును. అయ్యో, మానవతి వృషధ్వజునకు ప్రియురాలు, సత్పురుషులచే సర్వదా సన్మానమునకు అర్హురాలుగా సతీదేవి ఈనాడు మిక్కిలి మానసిక దుఃఖమునకు గురి అయ్యను. దుష్ట హృదయుడు పరబ్రహ్మయగు శివుని ద్వేషించువాడుగా దక్ష ప్రజాపతి సమస్త లోకములలో పెద్ద అపకీర్తిని పొందగలడు. యత్స్వాం గజాం సుతాం శంభుద్విట్ న్యషేదత్స ముద్యతాం మహానరక భోగి స మృతయే నోపరాధితః వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం ధృతం తత్పార్షదాః క్రోధాదుదత్ తిష్టన్నుదాయుధాః ద్వారిస్థిత గణాస్సర్వే రసాయుత మితారుష శంకరస్య ప్రభోస్తే వాక్రుధ్యన్నతి మహాబలాః హాహాకారమకుర్వంస్తే ధిక్ ధిక్ న ఇతి వాదినః ఉచ్చైః సర్వే సకృద్వీరాస్సం కరస్య గణాధిపాః. ఏలైనగా శంభుని ద్వేషించు ఆ దక్షుడు
తన దేహము నుండి పుట్టిన కుమార్తె ప్రయాణమై రాగా అవమానించినాడు. అతడు మరణించిన మహానరకమును అనుభవింపగలడు. దీనిలో మన అపరాధము కూడా గలదు. సతీదేవి ప్రాణములను వీరుటాను అద్భుత దృశ్యమును గాంచిన జనులు ఇట్లు పలుకుచుండగా వెనువెంటనే శివగణములు క్రోధముతో ఆయుధములను పైకెత్తి లేచి నిలబడిరి. ద్వారమునందు 60,000 గణములు నిలబడి ఉండిరి. శంకర ప్రభుని సేవకులకు వారు మహాబలశాలురు. వారు క్రోధముతో మండిపడిరి. మాకు నిందయగుగాక అని పలుకుచు వీరులకు శివగణ నాయకులందరూ పెద్ద స్వరముతో అనేక పర్యాయములు హాహాకారములను చేసిరి. హాహాకారేణ మహత వ్యాప్తమాసీ దిగంతరం సర్వే ప్రాపన్ భయం దేవ మునయోన్యేపి తే స్థితాః గణాస్సం మంత్ర్యతే సర్వే భూవన్ క్రుద్ధా ఉదాయుధాః కుర్వంతః ప్రళయం వాద్య శస్త్రైర్వ్యాప్తం దిగంతరం శస్త్రైరఘ్నున్నిజాంగాని కేచిత్తత్ర శుచాకులాః శిరోముఖాని దేవర్షే సుతీక్ష్ణైః ప్రాణనాశిభిః ఇత్తం తే విలయం ప్రాప్త దాక్షాయణ్యా సమం తదా గణాయుతే ద్వే చ తదా తదద్భుతమివాభవత్. ఆ పెద్ద హాహాకారముతో దిక్కులన్నీయు పిక్కటిల్లెను. అచటనున్న దేవతలు మునులు ఇతరులు అందరూ భయమును పొందిరి. ఆ గణములన్నీయు కోపించి ఆయుధములను పైకెత్తి పరస్పరము సంప్రదించుకొని ప్రళయమును సృష్టించనారంభించిరి. వారు చేయు వాద్యధ్వనులతోనే గాక వారి శస్త్రములచే దిక్కులు నిండెను. ఓ దేవర్షి, అచట కొందరు గణములు దుఃఖముచే వ్యాకులులై ప్రాణములను తీసే మిక్కిలి పదునైన ఆయుధములతో తమ శిరస్సులను ముఖములను ఇతర అవయవములను ఖండించుకొనిరి. ఈ విధముగా ఆ సమయమునందు 20,000 గణములు దక్షపుత్రితో బాటు ప్రాణములను వీడిరి. ఆ దృశ్యము ఆశ్చర్యమును కలిగించెను. గణానాసా వశిష్టాయే శంకరస్య మహాత్మనః దక్షం తం క్రోధితం హంతు ముదాతిష్టాన్నుదాయుధాః తేషా మాపతాం వేగం నిశమ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నేన యజుషా దక్షిణాగ్నౌ జుహోన్మునే హూయమానే చ భృగుణ సముత్పేతుర్మహాసురాః రుభవో నామ ప్రబల వీరాస్తత్ర సహస్రశః తైరలాతాయుధైస్తత్ర ప్రమథానాం మునీశ్వర అభూద్యుద్ధం సువికటం శృణ్వతాం రోమహర్షణం హన్యమానా సమంతతః అయత్నయానా ప్రమథ ఉసద్భిర్బ్రహ్మతేజస. ఇట్లు నశించగా మిగిలిన మహాత్మునకు శంకరుని గణములు ఆయుధములను పైకెత్తి కోపించున్న ఆ దక్షుని సంహరించుటకు ముందునకు ఉరికిరి. ఓ మహర్షి, ఉరుకుచున్న వారి వేగమును విని భృగు మహర్షి యజ్ఞనాశకులకు రాక్షసులను సంహరించే యజుర్వేద మంత్రముతో దక్షిణాగ్ని యందు హోమమును చేసెను. భృగు హోమమును చేసిన వెంటనే మహావీరులు రుభునామము గలవారునకు గొప్ప దేవతలు ఆ అగ్ని నుండి పైకి వేలాదిగా లేచిరి. ఓ మహర్షి, ప్రమథ గణములకును కాగడలను ఆయుధములుగా ధరించిన ఆ దేవతలకు అచట మిక్కిలి భీభత్సమును కలిగించున్నది, వినువారికి రోమహర్షణమును కలుగజేయనది అగు యుద్ధము జరిగెను. బ్రహ్మ తేజస్సుతో నిండి ఉన్న మహావీరులకు ఆ రుభువులు అన్ని వైపుల నుండి ప్రమథ గణములపై దాడి చేయగా వారి తిరుగు ప్రయాణము వారి యత్నము లేకుండగానే సిద్ధించినది. ఏవం శివగణాస్తే వై హతా విద్రావితా ధృవతం శివేచ్ఛయా మహాశక్త్యా తదద్భుతమివాభవత్ తద్దృష్ట్వా ఋషయో దేవాశక్రాద్యా సమరుద్గణాః విశ్వేస్వినో లోకపాలాస్తూష్ణీం భూతస్తదా భవన్ కేచిద్ విష్ణుం ప్రభుం తత్ర ప్రార్థయంతః సమంతతః ఉద్విగ్నం మంత్రయంతశ్చ విఘ్నాభావం ముహుర్ముహుః. ఈ విధముగా శివుని మహాశక్తియుతమగు ఇచ్చచే ఆ రుభువులు శివగణములను కొట్టి వేగముగా తరిమివేసిరి. ఆ దృశ్యము అద్భుతముగా నుండెను. అప్పుడు ఆ దృశ్యమును చూచి ఋషులు, ఇంద్రుడు మొదలగు దేవతలు, మరుద్గణములు, విశ్వేదేవతలు, అశ్వినీ దేవతలు, లోకపాలరు మిన్నకుండిరి. వారిలో కొందరు విష్ణుప్రభుని చుట్టూ చేరి ప్రార్థించుచుండిరి. మరికొందరు యజ్ఞము విఘ్నము లేకుండగా జరుగు విధమును ఉద్వేగముతో పునఃపునః సమాలోచన చేయుచుండిరి. విచార్యో దర్కఫలం మహోద్విగ్నా సుబుద్ధయః సురవిష్ణాదయో భూవన్ తన్నా శ్రాద్ధ వనాన్ముహుః ఏవం భూతస్తదా యజ్ఞే విఘ్మోజాతో దురాత్మనః బ్రహ్మబంధోశ్చ దక్షస్య శంకరద్రోహిణో మునే. గొప్ప బుద్ధిశాలులకు విష్ణువు మొదలగు దేవతలు సతీ దేహత్యాగమునకు శివగణములను తరిమివేయుటకు భవిష్యత్తులో కలగబోవు ఫలమును గూర్చి బాగుగా విచారించి తీవ్రమైన ఆదుర్దాను పొందిరి. ఓ మహర్షి, దుష్ట బ్రాహ్మణుడు శివద్రోహి దుర్మార్గుడునగు దక్షుని యజ్ఞములో అప్పుడు ఈ విధమైన విఘ్నమును
విఘ్నము ఘటిల్లెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే సత్యుపాఖ్యానే సతీ దేహత్యాగోపద్రవ వర్ణనం నామ త్రింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రెండవదియగు రుద్ర సంహిత ఎందు రెండవదియగు సతీఖండములో సతీదేహత్యాగమనే 30వ అధ్యాయము ముగిసినది.